మిత్రులందరికీ జైబీ. నేను మీ రవికుమార్ కంకిపాటి. విషయం ఏంటంటే మిత్రులారా, మరి ఈ మధ్యకాలంలో కొన్ని మా చుట్టుపక్కల ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి తిరగడం, కొన్ని విషయాలు వాళ్ళతో కొంచెం చర్చించి, తర్వాత అమ్మాయిలు అయితే కనుక మ్యారేజ్ జరిగే విషయాలు, పేరెంట్స్ ఎలా మాట్లాడాలి అన్నీ కూడా ఎదుర్కొని కొంచెం బాగా చదవాలి, ముందుకు వెళ్ళాలనే విషయాలు కూడా మీరు ముందుకు ఉండాలి, తెలివిగా ఉండాలి, లవ్ ఇటువంటివి పెట్టుకోకూడదని చెప్పేసి నాకు తెలిసినట్టు రీతిలో కొన్ని విషయాలు వాళ్ళతో కొంచెం మాట్లాడడం జరిగింది. అందుకని అయితే నేను తిరుగుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో కొన్ని మిస్టేక్స్ నేను కనుగొన్నాను. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను. అయితే ఈ విషయాన్ని నేను చాలాసార్లు మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇది కుదరక మాట్లాడలేకపోతున్నాను. అయితే ఏంటంటే అక్కడ రెసిడెన్సీలలో కానీ అది సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి మిస్టేక్స్ చెప్తున్నాను. నేను సోషల్ వెల్ఫేర్ అనేటప్పటికి మనం చాలామంది దాంట్లో జాయిన్ చేస్తాకి ఇష్టపడతాం. కొంతమంది తెలియని వాళ్ళు పాపం వేరే ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ చేయడం, లేకుంటే గవర్నమెంట్ హాస్టల్లో వేరే వాటిలో జాయిన్ చేయడం చేస్తున్నారు. కానీ గురుకుల పాఠశాల అంటే కనుక చాలామందికి అదొక మంచి స్టడీ ఉంటుంది, గురుకుల పాఠశాల చదివితే అని చెప్పేసి చాలామందికి ఉంది. అందుకని కానీ అక్కడ కూడా సరిగ్గా విధి విధానం లేదని చెప్పాలంటే, అక్కడ కూడా స్టడీ అనేది సరిగ్గా జరగట్లేదు, సిస్టమ్ అనేది అక్కడ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే కనుక అసలు ఫుడ్ కాడి నుంచి అలా టేస్ట్ ఉంది ఏముందని పెట్టేస్తారు. అందుకని వాళ్ళు కూడా అంటే ఎంత ముందు రోజుల కంటే కొద్దిగా బెటర్గానే ఉంటాం. కానీ గురుకుల పాఠశాలలో పిల్లల్ని అక్కడ 5వ తరగతి నుంచి చదివే పిల్లలు ఉంటారు. 5వ తరగతి అంటే కనుక దాదాపు 10 సంవత్సరాలు ఉన్న పిల్లల నుంచి 15 సంవత్సరాలు ఉన్న పిల్లల దాకా, 17 సంవత్సరాల పిల్లల దాకా ఉంటారు. అందుకని వాళ్ళని ఉదయం 4 గంటలు లేపుతున్నారండి. ఉదయం 4 గంటలు లేపేస్తున్నారు. మామూలుగా రూల్ ప్రకారం 5 గంటలు లేపాలి. కానీ వాళ్ళ సుఖం కోసం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది 4 గంటలు లేపేస్తారండి. వాళ్ళు లేపేస్తే వాళ్ళ ఇద్దరు మొహాల మీద లేచిపోయి అడావుడిగా తాళాలని అయ్యని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. నిజంగానే 4 గంటలకు పిల్లలు లేపడం అనేది కరెక్టేనా అని చెప్పేసి నాకు అనిపించింది. 4 గంటలకు పిల్లలు లేపేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఏం చదువుతారు అసలు అని 4 గంటలు లేపేస్తారు. అనుకుంది మామూలుగా 5 గంటలు లేపాలి. అసలు 5 గంటలు లేపడం కూడా కరెక్ట్ కాదు. పిల్లలు ఇంటికాడ ఉంటే 6 గంటలకు లేపుతారు. కొని అంటే నేను పడుకోవాలి, ఎక్కువసేపు సోమరతనం ఉండాలని చెప్పట్లే. ఆ వయసులో నిద్ర అనేది మనుషులకి పిల్లలకి అవసరం అని చెప్తున్నాను. నైట్ 9 గంటలకు వదులుతారండి స్టడీ. 10th వాళ్ళు అయితే 10 గంటలకు వదులుతారు. 10th వాళ్ళు పడుకున్నట్టు 10:30 అవుతుంది మ్యాక్సిమం. ఈ పిల్లలు మామూలుగా వేరే క్లాసులో పడుకోవాలంటే కనుక అట్లీస్ట్ 9:30 అలా అవుతుంది. కానీ వాళ్ళకి 6 గంటలు 7 గంటలు నిద్ర సరిపోదు, 5-6 గంటల నిద్ర వాళ్ళకి సరిపోదు ఆ వయసులో. అందు గురించి ఏంటంటే కనుక సిస్టమ్ అసలు ఏం చెప్పేస్తారు అందుకని, ఏం వచ్చేది వాళ్ళకి, ఏం చదివేస్తారు అందుకని, ఏది పెద్ద పెద్ద టెక్నాలజీ విషయాలు ఏమైనా చెప్పేస్తారు అందుకని కొన్ని అంటే కనుక ఏమి చెప్పరు అసలు. చూడండి, వేరే కంట్రీల్లో 8 గంటలకు వెళ్తారో 2 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారో వాళ్ళకి ఇంకా అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇంకేముండదు, మనలాగా ఉంటే పడవాళ్ళు ఇలాగ ఏముండదు. ఇక చాలా కంట్రీస్లో జరిగింది ఇదే. వాళ్ళే అన్ని టెక్నాలజీ విషయాలు కనిపెట్టేది, వాళ్ళే అన్ని అభివృద్ధికరమైన విషయాలు అన్నది సాఫ్ట్వేర్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకని మరి మన దగ్గర ఏది ఎందుకని అసలు మన తెలుగు అసలు ఏంటి, మన తెలుగు పాఠాలు ఏంటి అసలు, దాంట్లో ఏమున్నాయి, రామాయణం, భారతం, మహాభారతాలు వీటి గురించి వీటిలో ఉందా ఎందుకంటే టెక్నాలజీ, వీటి గురించి మన చదువులు ఉంటాయి. ఎందుకని ఈ చెప్పే మాస్టర్లు ఇంగ్లీషు సబ్జెక్ట్ కానీ ఇంకా సైన్స్ సోషల్ ఇటువంటి చెప్పే సబ్జెక్టులు కూడా వాళ్ళు చదివిన చదువులు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ స్థాయిలో వాళ్ళ హాస్టల్లో చదివితే ఆ చెప్పిన వాళ్ళు ఆ ద్వారా ఏదో కొన్ని నేర్చుకున్న వ్యక్తులు మాత్రమే. అది ఏదో ఆ కాలకాలంలో ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ టీచర్ల కింద పిల్లలకు వ్యవహరిస్తున్నట్టుంది. వీళ్ళ దగ్గర ఏమైనా అంత నాలెడ్జీ పర్సన్స్ ఉన్నారా, అందుకని అంత నాలెడ్జ్ టెక్నాలజీ మైండ్లు కలవాలా వీళ్ళు అంటే కనుక అంతంత మాత్రమే. ఎందుకంటే వీళ్ళు చదివిన ఎడ్యుకేషన్ కూడా అటువంటిది కాబట్టి గుర్తుపెట్టాను. కొంతమంది తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు, పిల్లలకు బాగా చెప్పాలి మన పిల్లలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి కూడా అంటే వాళ్ళ పొరపాటు కూడా కాదు. అయితే ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళనే ఒక 3 నెలలకనో 4 నెలలకనో లేకపోతే 6 నెలలకనో కనీసం వాళ్ళు పిలిచి వాళ్ళకి ఒక తర్పీదు, ఒక ట్రైనింగ్ పిల్లలకి ఇలా చెప్పాలి, మీరు పిల్లలకి ఇలా మంచి మంచి అప్డేట్ విషయాలు, టెక్నికల్ విషయాలు, టెక్నాలజీ విషయాలు, ఇలా సాఫ్ట్వేర్ గురించి ఇటువంటి విషయాలు చెప్పండి, ఇంగ్లీష్ గురించి ఇలా చెప్పండి అని వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఏ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఒక మంచి పట్టు సాధించేలాగా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని తర్పీదు చేసి చక్కగా వాళ్ళు ఫ్రెష్గా వదులుతూ ఉంటే కనుక వాళ్ళ పిల్లల్ని చక్కగా ఇలా చెప్తూ ఉంటే కనుక మన పిల్లలు చక్కగా చదువుకుని ముందుకెళ్తారు. అప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. ఇది లేదు, ఏదో ఎప్పుడో చదువు ఇప్పుడు చెప్తున్నారు అందుకని, ఏదో గొర్రెలాగా ఏదో లేపేస్తున్నారు అందుకని, ఏదో పెట్టేస్తున్నారు అందుకని జరిగిపోతుంది. కానీ ప్రాసెస్ అయితే సరిగ్గా లేదండి ఇక్కడ. అందు గురించి ఏంటంటే కనుక ఈ సిస్టమ్ అనేది ఇలాగా మార్పు చేసి నిజంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అందుకని ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం చేయమని చెప్పేసి అంటున్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలతోటి పోటీ పడలేకపోతున్నారు. ఎందుకని ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నారు పిల్లలు ఈ రోజున, కష్టపడి పనిలోకి వెళ్ళి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎందుకు ఇష్టపడతారంటే కనుక
మా పిల్లలు మాకులాగా కష్టపడకూడదు, మేము ఎంత కష్టపడినా సరే డబ్బులు కట్టి మేము పేదరికంగా ఉన్నా సరే మా పిల్లలు మాత్రం ముందు స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసే కదా అందరం ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి మాస్టర్లకి కరెక్ట్ తరిపిది ఇవ్వండి. కరెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అప్డేట్ చేసి పిల్లలకి ఇలా చెప్పాలి, మీరు ఇలా చెప్పకపోతే కనుక మీ ఉద్యోగాలు మీకు ఉండవు, మిమ్మల్ని తీసేసి ఇంకోటి పెడతాం. చాలామంది ఉన్నారు బయట, 300 మంది నిరుద్యోగులు, 300 మంది మాస్టర్లు చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళు 300 మంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పండి. అందుకని నాకు ఇది ఉద్యోగం వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ తాతికి ఏదో చెప్పేది వాళ్ళ జీతాలు వాళ్ళు తీసేసుకోవడం కాదు. ఒక క్రమశిక్షణ, ఒక ఖచ్చితంగా పని మీద ఒక తత్వం, పిల్లలు తయారు చేయాలన్నా కసి వాళ్ళలో పెట్టండి. ఇది చాలా మిస్టేక్. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో కానీ ప్రైవేటు హాస్టల్స్లో కానీ చదివే పిల్లలకే పొద్దున్న ఉదయం అనేది లేపకూడదు. వాళ్ళ సకాల మైండ్లో పీస్ఫుల్గా ఉండాలంటే కనుక ఖచ్చితంగా చదువు, వాళ్ళకి నాణ్యమైన చదువు తక్కువ టైంలో చెప్పాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి వేడుకుంటున్నాము. మరి కాలగమనంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టారండి. 5-6 లక్షల మంది జనాభా వచ్చారు. దాదాపు అంత జనాభాలో కూడా దాదాపు ఆయన 3 గంటల సేపు మాట్లాడారు. అందుకని ఆ 3 గంటల్లో కనీసం ఒక టెక్నికల్ విషయం కానీ, ఒక టెక్నాలజీ విషయం కానీ, ఒక పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ, దళిత పిల్లల గురించి కానీ, లేదంటే ఎస్సీ పిల్లల లోతట్టు వర్గాల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల గురించి కానీ, యువత గురించి కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కానీ, ఏదన్నా ఇండస్ట్రీలో ఏదైనా డెవలప్మెంట్ పరంగా కానీ ఒక్క సబ్జెక్ట్ కూడా మాట్లాడలేదండి. 3 గంటల సేపు 6 లక్షల మంది దాదాపు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు అందుకని సర్వేలో. మరి అంటున్నారు ఎందుకని అంతమందికి మరి ఆ పనులు మానుకుని వచ్చిన వాళ్ళకి ఏదన్నా సబ్జెక్ట్ అందించాలి కదండి. నా కుటుంబం చరిత్ర, నా చరిత్ర, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, ఇది విధానం అని చెప్తే కనుక ఏంటి ఉపయోగం? అవి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పల కింద ఉన్నాయి కుటుంబ చరిత్రలో. ఇవన్నీ ఎందుకంటే అసలు మనం ఎలా ఉన్నామండి, మనం ఏం మాట్లాడతామండి, అసలు రాజకీయ పరంగా మనం ముందుకెళ్ళిపోయాం. కరెక్ట్గా అందించేది మనం అందించడమా? ఇది నేను పార్టీ పరంగానో ఇంకోలా చెప్పట్లేదు. ఖచ్చితంగా మన కాలాన్ని గుర్తెరిగి మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ మన పరిపాలన చేయాలి, మన పిల్లల్ని ఎలా ముందు పంపించాలి, పేదోడికి విద్య ఎలాగ ఖచ్చితమైన విద్య ఎలాగ అందించాలి అనే దానికోసం మాట్లాడుతున్నానండి నేను. ఈ యొక్క నాలో ఉన్న ఈ ఆవేదన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఉండాలని చెప్పేసి అంటున్నామండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవరైతే చేరుతుంది వీడియో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. విద్య అనేది ఖచ్చితంగా లోతట్టు వర్గాలకు గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఖచ్చితమైన విద్య అందించాలి, మెరిట్ అయిన విద్య అందించాలి. చెప్పే వాళ్ళకే సరైన తరిపీది మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ ఎందుకని మళ్ళీ పంపించాలి, అప్డేట్ చేసి పంపించాలి వాళ్ళని. అప్పుడు వీళ్ళకి కరెక్ట్గా చెప్తారని చెప్పేసి మనం చేసుకుంటూ మరొకసారి మాట్లాడతాను. జై భీమ్, జై దళిత హక్కుల పోరాట సమితి, ప్రశ్నించే గొంతు, మీ రవికుమార్ టెక్కిపాటి.